ఎంతో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నార్కల్ జిల్లా తాడూరు మండలం ఐతూరు గ్రామంలో దేవాలయ ధర్మకర్తలు, దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు, ఎస్వీఎస్ హాస్పిటల్ అధినేత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం వేద మంత్రోచ్చరణ మధ్య ముత్యాల తలంబ్రాలతో కళ్యాణం జరిపించిన ఆలయ అర్చకులు వెల్దండ హరికృష్ణ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముని ఆశీస్సులతో దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మేము మా దేవాలయం తరపున ఆశిస్తున్నాము. ఈ ఐతవోలు రామాలయం ఎస్విఎస్ హాస్పిటల్ వంశీధర్ స్కూల్ యజమానులైనటువంటి కంకనాల కృష్ణారెడ్డి గారి సోదరుల ఆధ్వర్యంలో ఈ దేవాలయం అంతా కూడా అద్భుతంగా నడుస్తుంది. ప్రతి సంవత్సరము రామనవమి ఉత్సవాలు మరియు గ్రామంలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా గ్రామ ప్రజలు మరియు దేవాలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ కంకనాల కృష్ణారెడ్డి గారి సోదరుల సౌజన్యంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. నేడు శ్రీరామనవమి ఉత్సవాలు కనీసం ఒక 1500 మంది సమక్షంలో వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు మరియు హోమాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఊరేగింపు కార్యక్రమంతో ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ముగుస్తాయి. ఐతోలు గ్రామంలో దాదాపు 11 సంవత్సరాల కిందట ఈ రామాలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరము ఇదే విధంగా వేడుక జరుపుకుంటున్నాము. శ్రీరాముని కళ్యాణోత్సవం వేడుక ఘనంగా జరుపుతున్నాము. ఈ సందర్భంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడు అంటే ఆదర్శ పురుషుడు. అలాగా అందరూ అన్నదమ్ముల్లాగా రామలక్ష్మణులాగా ఉండాలని, ఈ ఊరు వాళ్ళందరూ సోదర భావంతో వెలుగొందాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ రామాలయాన్ని స్థాపించడం జరిగింది. మొట్టమొదటి 25 సంవత్సరాల కిందట వైద్య కళాశాల, ఎస్విఎస్ మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ స్థాపించాము. దాని తర్వాత విద్యాలయము, దానికి తోడుగా దైవ భక్తి కూడా ఉంటే తల్లిదండ్రులందరూ తమ పిల్లలను విద్యా వైద్యముతో సహా అందరినీ చదివించుతారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ రాముని యందు, భగవంతుని యందు అదే దైవభక్తి కలగాలని ఇక్కడ ఆల్రెడీ 100 సంవత్సరాల శ్రీ ఆంజనేయుని విగ్రహం ఉంది. అది ఎండోన్మెంట్స్ పూజారి వీరే. సాయిబాబా గుడి ఉంది, రామాలయం కూడా ఉంది. 3 గుళ్ళతో ప్రతి ఒక్కరూ రైతు పొలానికి వెళ్ళే ముందు ఏదో ఒక దేవాలయాన్ని దర్శించుకొని పంట పొలంలో ఏ పురుగు రాకూడదని, మంచి పంట వండాలని కోరుకుంటున్నారు. అది ఏంటో ఒక యాదృచ్ఛికం ఏంటంటే 10 సంవత్సరాల కిందట మన కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ తెచ్చారు. ఆ 10 సంవత్సరాల కింద ఒక
ఒక సంవత్సరం ముందే మేము ఈ దేవాలయాన్ని కట్టాము. సో ఎటు చూసినా మనకు వర్షం కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నిటితో రైతులంతా ఆనందంగా ఉన్నారు. సో మేము అనుకునే వాళ్ళము చిన్న అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక బారు వేరు విజుడు చొప్పడిన ఊరనుండుము అని సుమతి శతకంలో చెప్పబడింది. అంటే అప్పిచ్చువాడు అంటే 40 సంవత్సరాల కిందట మేము ఒక ఆర్టీసీ బిల్డింగ్ కట్టాము ఇక్కడ ఐతోల్లో. అప్పుడు ఇదివరకు రైతులు అందరూ అప్పు కొరకు వేరే షావుకారుల దగ్గర వెళ్ళేవాళ్ళు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది మేము కట్టిన 40 సంవత్సరాల కిందట. సో అప్పుడు అప్పిచ్చేవాడు 40 సంవత్సరాల కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయింది. వైద్యుడు ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ ఎస్విఎస్ హాస్పిటల్కి వస్తే అందరికీ మా ఊరు వాళ్ళకైతే టోటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాము. అంతా సో చాలా అప్పిచ్చువాడైపోయింది, వైద్యుడైంది. ఎప్పుడు ఎడతెగక బారు ఏరు ఉండాలట ఊరికి. అది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఏరున్ ద్విజుడు అయ్యగారు వేద పండితుడు ఇక్కడే ఉన్నాడు. సో అటువంటి ఊరిలో ఉండాలి, అన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతుందని. సో నిజంగానే ఆ విధంగా అందరికి పంటలు బాగా పడుతున్నాయి, చాలా సంతోషంగా ఉన్నారు. సో అన్ని విధాలు అంటే విద్య, వైద్యము, ఇటు బ్యాంకులో అప్పులు తీసుకోవడము, మళ్ళీ తీర్వడము, ఇవన్నీ సవ్యంగా జరుగుతున్నది. అందుకే రాముని దయ మా చుట్టుపక్కల ఊర్ల పైన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మళ్ళొకసారి రాము విగ్రహాల రాముడే ధర్మము, ధర్మమే రాముడు అన్నట్టు సో జరుగుతుంది. సో మీకు ఈ కార్యక్రమానికి మీరు వచ్చి మమ్మల్ని అడిగినందుకు చాలా సంతోషము. సో ఈ దైవభక్తి ప్రతి ఇంటింటికి రావాలని కోరుకుంటూ మరొకసారి ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.